విస్తరణ ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మద్యం కుంభకోణంలో తమ ప్రమేయం లేదని వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమరావతి పనులు త్వరలో పూర్తవుతాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖలో ఆక్రమించినటువంటి స్థలాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని చెప్పారు. అధికారికంగా పెద్దారెడ్డి కంపెనీకి చెందినటువంటి 5 కోట్ల బదిలీ అయ్యాయని లోకేష్ చెప్పారు. రిషికొండ ప్యాలెస్ను హోటల్గా మారుస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. రిషికొండ ప్యాలెస్ను హోటల్గా మారుస్తామని చెప్పేసి అన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే దీనిపైన కూడా వైసీపీ నాయకులపై కూడా తీవ్రస్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మన దగ్గర అప్డేట్ ఏంటి? ఏదైతే సైరామ్ దాదాపు ఒక చిట్ చాట్ ఢిల్లీ వేదికగా జరిగినటువంటి 2 గంటల పాటు జరిగినటువంటి చిట్ చాట్ అని చెప్పవచ్చు. చాలా అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అనుకోవచ్చు, అటు కేంద్రానికి సంబంధించినటువంటి నేషనల్ వైడ్గా కూడా అనేక అంశాలపై కూడా చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో చాలా ప్రత్యేకంగా కూడా కొన్ని అంశాలను జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రము చాలా సానుకూలంగా చాలా వివరంగా కూడా కొన్నిటికి ఆన్సర్లు చెప్పడం జరిగింది. మరికొన్నిటికి అటు జర్నలిస్టులతో కూడా ఎందుకు చేయరాదు అంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం ఈరోజు జరిగినటువంటి 2 గంటల పాటు జరిగినటువంటి చిట్ చాట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా రిషికొండను సంబంధించినటువంటిది ఏదైతే ప్యాలెస్ని ఏం చేయబోతున్నారు అన్నటువంటిది జర్నలిస్టులు అడిగినటువంటి ఏదైతే చిట్ చాట్లో అది ఒక హోటల్గా మార్చబోతున్నాము అన్నటువంటిది కూడా వ్యాఖ్యలు చేశారు. బట్ దీనికి సంబంధించినటువంటిది మనకి ఇంకా కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా రావాల్సింది. బట్ ఈరోజు జరిగినటువంటి చిట్ చాట్లో ఒక హోటల్గా చేయాలన్నటువంటి ఆలోచనలు ఉన్నది అన్నటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఒకటి, మనకు ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీని గత ప్రభుత్వంలో చాలా విద్యార్థులు నష్టపోయారు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫీల్డ్ విద్యార్థులను వాళ్ళ ఫ్యూచర్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫ్యూచర్ని చాలా బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది. దీని కొరకు కొత్త కొత్త ప్రాజెక్టులు అనుకోవచ్చు, ఇతరులతో కూడా సంప్రదించి సలహాలు తీసుకుంటామని చెప్పడం కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత ఇక్కడ ఏదైతే మద్యం కుంభకోణంకి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు ఇంకా ఇక ముందు కూడా ఏదైనా అరెస్టులు ఉండబోతున్నాయా అన్నటువంటి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము ఇప్పుడు మాత్రం అలాంటిది ఏదీ లేదు అన్నారు. కానీ మరొక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము రెడ్ బుక్ ఉంది, అదంతకది పని చేసుకుంటూ వెళ్తుంది, దానికి ఎవరి తప్పులైనా కానీ ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు మాత్రం చేశారు. అయితే ఇక్కడ మద్యం కుంభకోణంపై వాళ్ళు ప్రమాణం చేస్తారా అంటూ కూడా ఇక్కడ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే పెద్దిరెడ్డికి కంపెనీకి 5 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అధికారికంగా అంటూ కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ మనకు వైజాగ్లో ఉన్నటువంటిది ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు, ఏదైతే మనకు సైదాబాద్కి సంబంధించినటువంటి ఐటీ సెక్టార్ విధంగా హైదరాబాద్లో ఉన్నట్ల ఏపీలో కూడా ఏ విధంగా ఐటీకి సంబంధించినటువంటిది ఎక్కడ డెవలప్ అవుతుంది అన్నటువంటి దానికి వైజాగ్ కంపల్సరీ ఐటీగా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పారు. అయితే అక్కడ వైజాగ్లో చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఎలా తీసుకెళ్తారు అన్నటువంటిది ప్రశ్నకు మాత్రము దానికి సంబంధించినది ఖచ్చితంగా మా దగ్గర డాటా ఉంది, దానికి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్యాబినెట్ విస్తరణకు సంబంధించింది రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ క్యాబినెట్ విస్తరణపై మీ అభిప్రాయం అని అన్నప్పుడు మాత్రము రాష్ట్రంలో ఎలాంటి క్యాబినెట్ విస్తరణ లేదు ఇప్పట్లో అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం కాబట్టి నిర్ణయాలు పెద్దవాళ్ళు చూసుకుంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరొకటి, ఇక్కడ ఏదైతే మనకు బసవతారకం హాస్పిటల్కి సంబంధించింది హైదరాబాద్లో చాలా చాలా డెవలప్ అయింది, ఇదే విధంగా కూడా అమరావతిలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, ఏపీ ప్రజలకు ఒక హెల్త్ పరంగా కూడా ఒక మంచి ఫెసిలిటీస్ని అందించబోతున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా మనము ఒక కీలకమైనటువంటి ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా నారా లోకేష్ గారు ఒక కీలకమైనటువంటి ఒక మఠాన్ని కర్ణాటకలో అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీపై
తీరుపై కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళను ఏపీలో ఆహ్వానించినటువంటి దాన్ని ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అడిగినటువంటి ప్రశ్నకు చాలా వివరంగా కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. నేనే ఆశ్చర్యపోయాను. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మఠము సంబంధించినటువంటిది మనకు ఆది మంచినగిరి అన్నటువంటి ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు నిర్వహించేటటువంటి విద్యను ఖచ్చితంగా అది సంవిత్ స్కూల్స్ అన్నమాట. దానికి సంబంధించిన మీద ప్రశ్న అడగగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక 4 నిమిషాల పాటు దీనిపై డిస్కషన్ చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా ఇది ఒక మంచిది ఏపీలో తీసుకెళ్ళాలి అన్నటువంటిది ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అడిగినటువంటి ప్రశ్నకు. అయితే మరొకటి ఇక్కడ కందుల దుర్గేష్ గారు గత వారం రోజుల క్రితంగా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ మీద అంటే ఏపీలో స్థిరపడాలి అన్నటువంటి కామెంట్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం యొక్క చర్యలని ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా దీనిపై నేను ఒకసారి కందుల దుర్గేష్ గారితో మాట్లాడిన తర్వాత దీనిపై ఒక అభిప్రాయాన్ని నేను చెప్పగలుగుతాను. ఇప్పటి వరకు దీని గురించి నేను డిస్కషన్ చేయలేదు అన్నటువంటిది కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి విషయాలు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన రైట్ కళ. ప్రస్తుతం నారా లోకేష్ క్లుప్తంగా చెప్పారు, రెడ్ బుక్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, దానికి సంబంధించి దాని పని తను చేసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీన్ని వైసీపీ నాయకులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది? అంటే అఫీషియల్ గా రెడ్ బుక్ ఉంది, దానికి సంబంధించినటువంటి పని అది చేసుకుంటూ పోతుందని క్లియర్ కట్ గా చెప్పారు. ఇది నిజంగా చెప్పాలంటే రాజకీయ దుమారంగా లేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా కొడుతుంది. అంటే చందు చందు ఎందుకంటే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలను మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు అంటే ఒక వారం 10 రోజుల్లో కూడా ఏపీలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సెన్సేషనల్ న్యూస్ జరగబోతుంది అన్నటువంటిది మేము వింటున్నాము అన్నటువంటి క్వశ్చన్ అడిగారు. అయితే ఎలాంటి సెన్సేషన్ అనేసి తిరిగి ప్రశ్నించడం జరిగింది నారా లోకేష్ గారు. తర్వాత వెంటనే రెడ్ బుక్ ఉన్నది, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, ప్రతి దానికి కూడా లెక్కలు ఉన్నాయి అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి కొంతమంది పెద్దల్ని కలవడము మేము చూస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నించడంతో ఆ విధమైనటువంటి సమాధానం వచ్చింది. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ ఉందంటే ఏమో చెప్పలేం అంటూ కూడా చాలా అంటే క్యాజువల్గా ఆన్సర్ ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. చందు రైట్, థ్యాంక్ యూ కళ.